ఈ మధ్యకాలంలో సినిమాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ అయితే ఉంటున్నాయి. అయితే ఐటమ్ సాంగ్స్ లేకుండా సినిమా అనేది హిట్ అవుదా? సో హిట్ అవుతుంది. చాలా సినిమాల్లోనైతే ఐటమ్ సాంగ్స్ అయితే ఉండవు. కానీ ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగ్ అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. ఐటమ్ సాంగ్ లేనిదే సినిమాలు హిట్ అవ్వటం లేదు అనే విధంగా కూడా ఒక విధమైన టాక్ అయితే వస్తుంది. అయితే కొన్ని సినిమాలు మనం చూసుకున్నట్లయితే హీరో లేకపోయినా సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఓన్లీ హీరోయిన్ తో. కొన్ని సినిమాలు అయితే హీరోయిన్ లేకపోయినా సినిమాలు హిట్ అయిన సినిమాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రేక్షకుడు చూసేది ఏంటంటే కథపరంగా మంచిగా ఉందా లేదనేది మాత్రమే ప్రేక్షకుడు చూస్తున్నాడు. అయితే వీళ్ళు ఐటమ్ సాంగ్స్ ఎందుకు తీసుకువచ్చారంటే యువతను వెర్రెక్కించడానికి తప్పితే ఈ ఐటమ్ సాంగ్స్ దేనికి పనిచేయవు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఐటమ్ సాంగ్ లేనిదే సినిమాలు హిట్ అవుతాయా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఐటమ్ సాంగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే దూకుడు సినిమా ఐటమ్ సాంగ్ పరంగా బాగా హిట్ అయిందని చెప్పవచ్చు. దూకుడు సినిమా మనం చూసుకున్నట్లయితే పువ్వ పువ్వ అంటాడో ఫోటో అప్పారావు అనే ఒక పాట అయితే ఉంది కదా. పార్వతీ మిల్టన్ అయితే ఈ పాటకు డాన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పాట ఎంత హిట్ అయిందో ఇప్పటికీ చాలా మందికి ఆ సాంగ్ అయితే మనసులో ఉండిపోతుంది. సో ఆ సాంగ్ కి అంత ప్రత్యేకత అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనిషి ఏ విధంగా దిగజారుతున్నాడు అనేది నేను ఒక ఉదాహరణ అయితే చెప్తాను. లేడీస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కొద్దిగా నన్ను క్షమించండి. ఎందుకంటే ఆ సామెత అనేది కొద్దిగా వల్గారిటీ అయితే ఉంటుంది. సో అయినా సరే ఈ వీడియోకి షింక్ అవుతుంది కాబట్టి నేనైతే ఆ సామెత అయితే చెప్తాను. బ్రహ్మదేవుడి దగ్గరికి కలియుగ పురుషుడు అంటే ప్రస్తుతం ఈ సమాజంలో నివసిస్తున్న ఒక వ్యక్తి వెళ్లి బ్రహ్మదేవుడి ఎదుట నిలబడ్డాడంట. అయితే అతను నిలబడినప్పుడు తన నాలుకని అలాగే తన మర్మంగాన్ని చేత్తో గట్టిగా పట్టుకొని నిలబడ్డాడంట. ఆ వ్యక్తిని కాసేపు బ్రహ్మదేవుడు చూసిన తర్వాత తనకు ఏమీ అర్థం కాలేదు. అయితే బ్రహ్మదేవుడు అతన్ని అడిగాడంట, ఏమిటి అలా రెండు చేతులతో అలా పట్టుకొని నిలబడ్డావు అని. ఆ వ్యక్తిని బ్రహ్మదేవుడు రెండు చేతులతో అలా పట్టుకున్నావేంటని బ్రహ్మదేవుడు ఆ వ్యక్తిని అడగ్గా ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే అతను నాలుకని అలాగే మర్మంగాల్ని రెండు చేతులతో పట్టుకున్నాడు కదా. అయితే అతను ఏమని చెప్పాడంటే ఈ రెండింటి కోసం మానవుడు ఎంతటికైనా దిగజారుతాడని, ఈ యుగంలో మనిషి ఎంతటికైనా దిగజారుతున్నాడని అతను బ్రహ్మదేవుడికి అర్థమయ్యేలా ఆ విధంగా చెప్పాడంట. ఈ విషయాన్ని సినిమా వాళ్ళు బాగా వంట పట్టించుకున్నారనుకుంటా. అందుకనే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ ని ఒక ఆనవాయితీగా తీసుకువస్తున్నారు. అయితే మనకు ఈ ఐటమ్ సాంగ్ అనేది కేవలం ప్రస్తుతం ఉన్న సినిమాలకు మాత్రమే కాదు, పాత సినిమాలో కూడా మనకు ఈ ఐటమ్ సాంగ్ అనేది ఎక్కువగా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే గజదొంగ సినిమా ఉంది కదా. గజదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు జ్యోతి లక్ష్మితో నీ ఇల్లు బంగారం గాను అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా. ఆ స్టెప్ కి సీనియర్ ఎన్టీఆర్ గారు స్టెప్లు వేయడం జరిగింది. అయితే అలా స్టెప్లు వేయడం ద్వారా తన ఫ్యాన్స్ ని అతను ఎక్కువగా సంతోష పెట్టడం జరిగింది. అలా ఎన్టీఆర్ గారు పెద్ద వయసు అయినప్పటికీ ఆ సినిమాలో అలా ఐటమ్ సాంగ్ కి డాన్స్ వేయడం జరిగింది. అయితే దానిని అలవాటు చేసింది ఎవరు? మన ప్రజలే. అయితే ప్రజలకు ఇలా ఐటమ్ సాంగ్స్ ని అలవాటు చేసింది ఎవరు? సినిమా వాళ్ళే. ఇవి రెండు ఒకదానికొకటి తిరుగుతూనే ఉంటాయి. ఇక ఆ గజదొంగలో ఆ పాట చూసిన తర్వాత మన ఇల్లు బంగారం అయిందో లేదో కానీ ఆ సినిమా తీసిన నిర్మాతలు ఉన్నారు కదా, ఆ నిర్మాతల ఇల్లు అయితే బంగారం అయ్యాయి. అయితే సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ అనేది కేవలం ఒకప్పుడు ఒక వర్గాన్ని మాత్రమే సంతోష పెట్టడానికి ఈ ఐటమ్ సాంగ్ అయితే తీయడం జరిగేది సినిమాలో. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇక ఇంతకు ముందు ఒక వర్గాన్ని మాత్రమే సంతోష పెట్టడానికి ఐటమ్ సాంగ్స్ తీసేవాళ్ళు అని చెప్పుకున్నాం కదా. ఆ వర్గం ఏదంటే యువత. యువత కోసమే ఐటమ్ సాంగ్స్ ఇంతకు ముందు తీసేవాళ్ళు. ఇప్పుడు అది ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇక ఈ మధ్య కాలంలో ఐటమ్ సాంగ్ అనేది ప్రజల్లో ఏ విధంగా నాటుకుపోయిందని మనం చూసుకున్నట్లయితే సినిమా మొత్తం చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెండ్ వెళ్ళి అరే సినిమా ఎలా ఉందిరా అని సినిమా చూసిన ఫ్రెండ్ ని అడిగితే ఆ ఫ్రెండ్ ఏమని చెప్పేవాళ్ళు అంటే సినిమా అంతా బాగానే ఉందిరా కానీ అందుట్లో ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ లో హీరో హీరోయిన్ బాగా ఎరగదీశారు, లేదంటే ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయి బాగా చూపించింది, లేదంటే బాగా డాన్స్ వేసింది అని ఐటమ్ సాంగ్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. సినిమా వాళ్ళు జనాలను ఏ విధంగా దిగజార్చారు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఒక సమస్య అయితే ఉంది. అదేమిటంటే ప్రతి సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకి అనేది కొన్ని లెక్కలైతే ఉంటాయి. ఏదైనా ఒక సినిమా తీస్తే అందుట్లో కథ అనేది సరిగ్గా ఉండదు. ఇక శేఖర్ కమలా లాంటి దర్శకుడు కూడా చివరకు తను తీసిన లీడర్ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అయితే పెట్టడం జరిగింది. ఆ పాట ఆ సినిమాకి కరెక్టే అయినప్పటికీ దర్శకులు మాత్రం ఒక మోస ధోరణిలో సినిమాలు తీయడం జరుగుతుంది. కొన్ని కోట్ల వ్యయంతో సినిమాలు తీయడం ద్వారా ఆ సినిమాకు సంబంధించిన డబ్బులు రాబట్టుకోవడానికి నిర్మాతలు అలాగే దర్శకులు కలిపి ఈ విధమైనటువంటి ఐటమ్ సాంగ్స్ అయితే చేస్తున్నారు. ఇక మనం అల్లు అర్జున్ గారి విషయం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు స్టార్ హీరోనే అయినప్పటికీ ఆయన పుష్ప 2 సినిమా చూసుకున్నట్లయితే ఆ సినిమాలో కూడా అతను ఐటమ్ సాంగ్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి డాన్స్ కి
అలాగే అతని స్టైల్ కి జనాలు అలాగే ఊళ్ళే వచ్చి ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన పుష్ప 2లో ఆయన ఐటమ్ సాంగ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది సమంత గారు కదా, సమంత గారి దగ్గరికి వెళ్లి మరీ రిక్వెస్ట్ చేసి ఆమెను ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేయమని చెప్పడం జరిగిందంట. అయితే పుష్ప 2లో ఐటమ్ సాంగ్స్ పెడితేనే సినిమా చూస్తామని జనాలు చెప్పలేదు. కానీ సినిమాలో హంగులు అద్దడానికి మాత్రమే అర్ధనగ్నంగా డాన్సులు వేసేలా వాళ్ళైతే చేస్తున్నారు. ఒకప్పుడు అంటే పాతకాలంలో మనం చూసుకున్నట్లయితే రికార్డింగ్ డాన్సులు ఎక్కువగా ఉండేవి. అవే ఈ రోజుల్లో ఐటమ్ సాంగ్ గా మారాయి. అంతేగాని ఐటమ్ సాంగ్స్ అనేది లేకపోతే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది మూర్ఖత్వం. పాతకాలంలో మనం చూసుకున్నట్లయితే శంకరాభరణం అనే సినిమా ఉంది కదా, అదే శంకరాభరణం సినిమాని ఈ రోజుల్లో తీసినట్లయితే ఆ సినిమాకు పాటలు పాడిన శంకర శాస్త్రి గారిని కూడా ఈ తరం దర్శకులు ఐటమ్ సాంగ్స్ పాడించేవారని తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో చూసుకున్నట్లయితే ఐటమ్ సాంగ్స్ అవసరమే, కానీ ఐటమ్ సాంగ్ అనేది అంత వల్గారిటీగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఉయ్యాల జంపాల సినిమా, దాంట్లో ఐటమ్ సాంగ్ అయితే ఉంది, అంత వల్గారిటీగా అయితే లేదు. సో ఆ కథకి ఆ సాంగ్ సెట్ అయినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా ఉంది. ఆ సినిమాలో కూడా ఒక పాట అయితే ఉంది. సో దాన్ని ఎంత క్లాస్ గా తీసారో ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమాకి ఐటమ్ సాంగ్ అనేది అసలు అవసరం లేదు. అయినప్పటికీ ఐటమ్ సాంగ్స్ ఏ విధంగా తీసారంటే ఆ సినిమాలో కుటుంబ సభ్యులు మొత్తం కూర్చొని హాయిగా చూసుకునే విధంగా ఐటమ్ సాంగ్ అయితే తీయడం జరిగింది. అలాంటి సినిమాలు తీయగలిగితే జనాలు ఎప్పుడు సినిమాలు చూడడానికి రెడీగా ఉంటారు. సినిమాలో అడ్డమైన హంగులు ప్రజలకు అలవాటు చేసి వాటికి జనాలను బాధ్యులుగా చేస్తున్నారు దర్శకులు, నిర్మాతలు. ఇక ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనేది లేకపోతే సినిమాలు ఆడుతాయా లేదనేది ఇప్పుడు చూద్దాము. ఐటమ్ సాంగ్ అనేది లేకపోయినా సరే సినిమాలు ఆడుతాయి. ఇక కె బాలచందర్ అలాగే దర్శకుడైనటువంటి దాసరి నారాయణరావు గారు హీరోయిన్ పాత్రలకు బలాన్ని కలిగించేటువంటి కథలు ఎన్నో రాశారు. అటువంటి దర్శకులు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ తరంలో ఉన్న దర్శకులు వాళ్ళని చూసైనా ఎంతో కొంత నేర్చుకోవాలి. ఏదైనా ఒక సినిమా విజయవంతంగా ఆడడానికి హీరోనే బాధ్యుడు కాదు, అలాగే హీరో కూడా ఉండవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే కర్తవ్యం సినిమా ఉంది కదా, దాంట్లో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా హిట్ అయింది, దాంట్లో హీరో లేడు. ఇక సినిమా హిట్ అవడానికి హీరోయిన్ కూడా తప్పనిసరి కాదు. అటువంటి సినిమా ఏమైనా ఉందని మనం చూసుకున్నట్లయితే అమీర్ ఖాన్ నటించినటువంటి తారే జమీన్ పర్ అనే సినిమా ఒకసారి చూడండి, దాంట్లో హీరోయిన్ అసలు లేనే లేదు. ఇకపోతే సినిమా హిట్ అవడానికి రొమాన్సే తప్పనిసరి కాదు, కావాలంటే నజీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ జంటగా నటించిన ఏ వెన్స్డే, ఆ సినిమా ఇప్పుడు ఏ వెన్స్డే అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది, కావలిస్తే ఒకసారి చూడండి. అలాగే సినిమా హిట్ అవ్వాలంటే ఫైట్స్ ఉండవలసిన అవసరం లేదు. అందుకు రుజువుగా మనం చూసుకున్నట్లయితే ఒకే బ్యాక్గ్రౌండ్ సాంగ్ తో ఉన్న మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 అనే సినిమా చూస్తే సరిపోతుంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఫైట్లు అలాగే పాటలు తప్పనిసరి కాదు, అసలు మాటలు కూడా తప్పనిసరి కాదు. కావాలంటే సంగీతం శ్రీనివాస్ గారి పుష్పక విమానం అనే సినిమా చూడండి, హీరో హీరోయిన్స్, రొమాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇవేవి కూడా సినిమా విజయవంతంగా ఆడడానికి ముఖ్యం కాదు. తప్పనిసరి కానప్పుడు ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా ఉండాలి అనే రూల్ ఎక్కడ ఉంది? ఇకపోతే ఐటమ్ సాంగ్ వల్ల సినిమాకి ఏమైనా లాభం ఉంటుందని మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా లాభమే ఉంటుంది. అన్ని కోట్లతో సినిమా తీసినప్పుడు దర్శకులకు అలాగే నిర్మాతలకు లాభం లేకుండా ఎందుకుంటుంది? ఇక అప్పటి కాలంలో అన్నగారు నటించిన నీ ఇల్లు బంగారం గాను, అలాగే పుట్టుంటోళ్లు తరిమేశారు అనే ఐటమ్ సాంగ్స్ మనం చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో ప్రజలను సినిమా థియేటర్ వరకు నడిపించింది ఆ సాంగ్సే. ఇంకో కోణంలో చెప్పాలంటే సినిమాలో ఎంత మంచి ఐటమ్ సాంగ్స్ పెట్టినా, అంటే ఎంత హీరోయిన్ చేత చిన్న చిన్న బట్టలు వేయించి ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టినా సరే ఆ సినిమా స్టోరీలో పసలేకపోతే నిర్మాతలకు ఒక పెద్ద లాసే. ఇక నాగేశ్వర గారు నటించిన ప్రేమనగర్ అనే సినిమా మనం చూసుకున్నట్లయితే దాంట్లో లే నా రాజు అనే ఒక పాట అయితే ఉంది. ఆ పాట లేకపోతే ఆ సినిమా హిట్ అవుదని చాలా మంది అయితే అంటున్నారు. సో మీ యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే చిరంజీవి స్టెప్పులు చూడడానికో లేదంటే సంగీత దర్శకుడు యొక్క సంగీతాన్ని వినడానికో, దర్శకుడు శంకర్ అయినటువంటి శంకర్ డైరెక్షన్ చూడడానికో, శంకర్ దర్శకత్వాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రజలు థియేటర్ కి అయితే వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే హీరోని బట్టి, లేదంటే సినిమాలో సంగీతం బాగుంటుందని, లేదంటే దర్శకుడు యొక్క ప్రతిభను బట్టి ఆ సినిమాని అయితే చూస్తున్నారు. అయితే వీళ్ళే కాకుండా ఇంకో వర్గం అయితే ఉంది, ఐటమ్ సాంగ్ చూడడానికి సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సినిమా హిట్ అవ్వాలంటే ఐటమ్ సాంగ్ కంపల్సరిగా ఉండి తీరాలా లేదా? ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఐటమ్ సాంగ్ లేకపోయినా సినిమా అనేది హిట్ అవుతుంది. ఐటమ్ సాంగ్ అనేది సినిమాకు అవసరం లేదు. ఎందుకంటే సినిమాలో ఐటమ్ సాంగ్ లేకుండా హిట్ అయిన సినిమాలు మనం చూసుకున్నట్లయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో
వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.